హలో అండి, వెల్కమ్ టు జేజే ఫుడ్ వరల్డ్. ఈరోజు చామగడ్డ పులుసుని చాలా రుచిగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇలా చేస్తే చాలా బాగుంటుంది. ఇంకొక 4 ముద్దలు ఎక్కువే తింటారండి, అంత బాగుంటుంది. ఇప్పుడు ఈ చారు తయారు విధానం చూద్దాం. దీనికోసం ముందుగా ఒక గిన్నెలోకి 1/2 kg వరకు చామగడ్డలు తీసుకోవాలి. వీటిని 2-3 సార్లు బాగా కడగాలి. కడిగిన తర్వాత ఇవి మునిగేంత వరకు నీళ్లు పోసుకొని ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి వీటిని ఉడకబెట్టుకోవాలి. ఇవి ఉడికేలోపు చింతపండు అయితే నానబెట్టుకోవాలండి. దీనికోసం ఒక గిన్నె తీసుకొని దీంట్లోకి పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని దీన్ని ఒకసారి కడిగి మళ్ళీ కొద్దిగా నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి. ఇలా చింతపండుని 20 నిమిషాల సేపు అయితే నానబెట్టుకోవాలి. ఈలోపు చామగడ్డ కూడా ఉడుకుతుందండి. చామగడ్డని ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది. మరీ మెత్తగా కాకుండా ఇలా ఉడకాలి. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత కాస్త చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత నీళ్ళన్నీ వంపుకొని మళ్ళీ ఫ్రెష్గా నీళ్లు పోసి వీటి మీద ఉన్న పై పొట్టు అంతా తీసేయాలి. ఇలా చామగడ్డలన్నీ పొట్టు తీసుకున్న తర్వాత వీటిని మనకు ఎంత సైజులో కావాలో అంత సైజులో ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ఒక పెంక కానీ చిన్న కడాయి కానీ పెట్టుకొని దీంట్లో ఒక స్పూన్తో మెంతులు వేసి వేయించుకోవాలి. మెంతులు కొద్దిగా వేగిన తర్వాత అదే స్పూన్తో సగం వరకు జీలకర్ర వేసి దీన్ని కూడా వేయించుకోవాలి. ఇలా జీలకర్ర మెంతుల్ని వేయించుకొని చల్లారిన తర్వాత పొడి చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని దీంట్లో ఒక చిన్న టీ గ్లాస్లో సగం వరకు ఆయిల్ పోసి వేడి చేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి ఆవాలని చిటపటమనే వరకు కూడా వేయించుకోవాలి. ఆవాలు కొద్దిగా వేగిన తర్వాత 10 వరకు వెల్లుల్లిని కచ్చపచ్చగా దంచి వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో 2 ఎండుమిర్చి కొంచెం జీలకర్ర వేసి వీటిని కూడా కొద్దిగా వేయించుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో 3 పచ్చిమిర్చి చీలికలు అలాగే 1 పెద్దది ఉల్లిగడ్డని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిపాయని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయ లైట్గా రంగు మారిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వీటిని కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాక ఇప్పుడు దీంట్లో 2 చిన్నవి టమాటాలను కట్ చేసి వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి కలిపి టమాటాని కొంచెం మెత్తగా అయితే ఉడికించుకోవాలి. టమాటా కొంచెం మెత్తగా ఉడికిన తర్వాత దీంట్లో కట్ చేసి పెట్టుకున్న చామగడ్డ ముక్కల్ని వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి బాగా కలిపి 2-3 నిమిషాల సేపు లో ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా చామగడ్డల్ని ఫ్రై చేసుకున్నాక దీంట్లో మన రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకోవాలి. పులుసు కాబట్టి కొంచెం కారం ఎక్కువగానే వేసుకోవాలి. ఇలా ఉప్పు కారం వేసుకున్నాక ఒకసారి బాగా కలపాలి. కలుపుకున్నాక దీంట్లో మనం ఇంతకుముందే నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసం వేసుకోవాలి. ఇలా చింతపండు రసం వేసుకున్నాక దీంట్లో పులుపుకు సరిపడా నీళ్ళైతే కలుపుకోవాలండి. మరి పల్చగా లేకుండా చిక్కగా లేకుండా దానికి సరిపడా కొంచెం చారు పుల్లగా ఉండేటట్టు నీళ్లు కలుపుకోవాలి. ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 నిమిషాల సేపు అయితే మరిగించుకోవాలి. ఇలా చారు మరిగిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం జీలకర్ర మెంతుల్ని వేయించి పొడి చేసుకున్నాం కదండి, ఆ పొడిని వేసుకోవాలి. ఈ పొడితోటే ఈ చారు అయితే మంచి టేస్ట్ వస్తుంది. ఈ విధంగా పొడి వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి మరొక 2 నిమిషాలు అయితే మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే చిన్నది బెల్లం ముక్క వేసుకోవాలండి. పులుపు కారంని బ్యాలెన్స్ చేస్తానికి ఈ విధంగా చిన్న బెల్లం ముక్క అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఒకసారి బాగా కలిపి మూత పెట్టి 3 నిమిషాల సేపు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. దీంట్లో ఇంకా మనం ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు అండి. టేస్ట్ ఇంకా బాగుంటుంది. మీ దగ్గర ఉంటే అది కూడా వేసుకోండి. అంతేనండి, ఎంతో గుమగుమలాడిపోయే చామగడ్డ పులుసు అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి ఈ చారు. తప్పకుండా ఈ విధంగా ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.